గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము 2 ఆఫర్ లెటర్లు అనలైజ్ చేద్దాము. ఒకటేమో లగ్జంబర్గ్ నుండి వచ్చింది, ఒకటేమో చెక్ రిపబ్లిక్ నుండి వచ్చింది. ఇప్పటి వరకు మనం కొన్ని వందల ఆఫర్ లెటర్స్ ఇవాల్యుయేట్ చేశాము, రివ్యూ చేశాము, అనలైజ్ చేశాము. అందులో నాకు తెలిసి ఒక 1 or 2% జెన్యూన్గా మనము ఇవాల్యుయేట్ చేశాము. అంటే అవి జెన్యూన్ అని మనం చెప్పామన్నమాట. మిగతా 98% ఏదైతే ఉందో అవన్నీ ఫేక్ అని మనం ప్రూవ్ చేయగలిగాము. ఇప్పటికే మనం చాలా వీడియోస్ చేసాము వీటి మీద. అయినా కానీ మనకి రోజు అట్లీస్ట్ 2 or 3 ఆఫర్ లెటర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఇవాల్యుయేట్ చేయమని. అందులో మనకున్న టైం ప్రకారం మనం కొన్ని చేయగలుగుతాము, కొన్ని చేయలేము. సో మనం యాక్చువల్గా ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటి అంటే జనాలకు చూపెట్టడానికి, ఏంటి ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని. మీకు ఆఫర్ లెటర్ రాగానే నాకు ఇమీడియట్గా పంపించేస్తే అది మీకు డిలే అవ్వచ్చు, నేను చెయ్యకపోవచ్చు, నాకు టైం ఉందో లేదో దాన్ని బట్టి నేను ఆఫర్స్ రివ్యూ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, సో నేను వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే అసలు ఆఫర్ లెటర్స్ వస్తే మీకు మీరుగా ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలని చెప్పేసి మనము వీడియోస్ చేస్తున్నాం అనమాట. అలాగని చెప్పి నేను ఆఫర్ లెటర్స్ నాకు పంపించొద్దు అని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే నాకు పంపిస్తే డిలే అవుతుంది, అదే మీరు చేసుకోగలిగితే ఇన్స్టెంట్గా మీకు తెలిసిపోతుంది అనమాట. ప్రీవియస్గా చాలా ఆఫర్ లెటర్స్ మనం ఇవాల్యుయేట్ చేసాము. ఆ వీడియోస్ ఒకసారి తప్పకుండా చూడండి. చూసి మీ ఆఫర్ లెటర్స్ ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలో మీకే తెలుస్తుంది. ఈరోజు మనం చేసే ఈ 2 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం టిపికల్గా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంతకు ముందు చేసిన ఆఫర్ లెటర్స్లో దానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. తేడా ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అబ్బాయి ఓకే సో అండ్ సో చెక్ చేస్తున్నాడు, వెబ్సైట్లు చెక్ చేస్తున్నాడు, అడ్రస్లు చెక్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆఫర్ లెటర్స్లో అడ్రస్లు, వెబ్సైట్లు, కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ ఏం పెట్టట్లేదు అనమాట. సో మనం ఈ ఆఫర్ లెటర్స్ని ఇవాల్యుయేట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ వన్ ఒక అబ్బాయి పంపించాడు అనమాట. ఇది చెక్ రిపబ్లిక్ది ఫస్ట్ది. ఒక అబ్బాయి పంపించాడు, సార్ ప్లీజ్ డూ చెక్ దిస్ అని 2 pages అనమాట ఆఫర్ లెటర్. ఇస్ దిస్ జెన్యూన్ ఆర్ నాట్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను ఏమన్నా అంటే ఇమీడియట్గా డూ యూ హ్యావ్ 2 Instagram ప్రొఫైల్స్ అని అడుగుతున్నాను అనమాట. ఎందుకు అడుగుతున్నానంటే నాకు 10 minutes ముందు, ఈ అబ్బాయి పంపించే ముందు ఒక 10 minutes ముందు ఇంకొక అబ్బాయి ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆఫర్ లెటర్ పంపించాడు అనమాట. ఓకే, నేను అతనికి స్క్రీన్ షాట్ పంపించాను. ఇదిగో నాకు సేమ్ ఆఫర్ లెటర్ ఆల్రెడీ 10 minutes బిఫోర్ వచ్చింది, నీకు మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఐ జస్ట్ రిసీవ్డ్ ద సేమ్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ అనదర్ ప్రొఫైల్. ఓకే, ఆ అబ్బాయి ఏమంటున్నా అంటే, అవును సార్, హీఈస్ మై బ్రదర్. ఓకే, దెన్ నేనేమంటున్నా అంటే, మీ ఇద్దరిది సేమ్ ఆఫర్ లెటర్ కనుక ఆ అబ్బాయికి ఆల్రెడీ నేను చెప్పాను, ద ఆన్సర్ రిమైన్స్ ద సేమ్, ఇట్స్ ఫేక్ డాక్యుమెంట్స్, రైట్? ఎలా అని మనం చూస్తున్నాం అనమాట. మళ్ళీ ఆ అబ్బాయి అంటున్నాడు, అగైన్ దే చీటెడ్ అస్ అని బాధపడుతున్నాడు. ఇంకా నేనేమంటున్నాను అంటే, గాడ్ హెల్ప్ యూ గైస్, హానెస్ట్లీ దెర్ ఇస్ నో కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్, నో నేమ్, నో వెబ్సైట్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్. హౌ ఆర్ యూ గైస్ ఫాలోయింగ్ ఫర్ దీస్ ట్రాప్స్ అని నేను అడుగుతున్నాను అనమాట. అంటే ఏంటంటే కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, కంపెనీ నేమ్ లేదు, వెబ్సైట్ లేదు, కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు, అసలు నేను వెరిఫై చేయడానికి కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. సింపుల్గా చెప్పాలంటే అది చూడగానే ఎవరైనా ఇమీడియట్గా చెప్పేయగలరు ఇది ఫేక్ అని చెప్పేసి, అలా అనమాట. సో మీరు ఎలా ఈ ట్రాప్లో పడుతున్నారని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత అడుగుతున్నాను, హౌ మచ్ డు యు గైస్ పే ఫర్ దిస్ అంటే, మళ్ళీ హూ ఆర్ దీస్ ఏజెంట్స్, నేమ్, అడ్రస్ అని అడుగుతున్నాను అనమాట. అసలు ఎంత పే చేశారు మీరు, ఈ ఏజెంట్స్ ఎవరు, వీళ్ళ అడ్రస్ ఏంటి అంటే, టోటల్ అమౌంట్ 2,30,000 రూపీస్ అంట.
అందులో వీళ్ళు ఇనిషియల్గా పే చేసింది 80,000. అంటే ఈ అబ్బాయి 80,000, వాళ్ళ బ్రదర్ 80,000, ఇద్దరు 80,000 పే చేశారనమాట. తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, హూ ఆర్ దీస్ ఏజెంట్స్, నేమ్ అడ్రస్ అని అడిగితే ఏవియన్ గ్లోబల్ కన్సల్టెన్సీ కువైట్, ఏవియన్ గ్లోబల్ కన్సల్టెన్సీ అని చెప్పేసి కువైట్లో ఉందంట. ఓకే, సరే. ఇక్కడ చూడండి, కెన్ యూ కమ్ అండ్ టాక్ ఆన్ వీడియో అని అడుగుతున్నాను అనమాట నేను. సార్ నౌ ఐఎమ్ ఇన్ కువైట్ అని చెప్తున్నాడు. తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, లైసెన్స్ నాకు పంపించాడు. నేను కొంచెం వాటిని చెరిపేశాను అనమాట, కనిపించకూడదని. ఓకే, నేనేమంటున్నానంటే ఇట్స్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ లైసెన్స్. ఎవరైనా కానీ కంపెనీని రిజిస్టర్ చేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు, నేనైనా చేసుకోవచ్చు. అది గొప్ప విషయం ఏం కాదు. మీరు వెళ్ళేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇండియాలో కూడా నేను ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ట్యాక్స్ కోడ్ ఉందా, ఇవన్నీ చూసి మీ కంపెనీ రిజిస్టర్ చేస్తారు. ఓకే, అది ఎవరైనా చేసుకోవచ్చు, ఏ కన్సల్టెన్సీ వాళ్ళన్నా చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే దట్ డజంట్ గ్యారంటీ దట్ దే కెన్ ఇష్యూ ఏ జాబ్ ఆఫర్ ఆర్ వర్క్ పర్మిట్స్. మన కంపెనీ రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు మనకి వర్క్ పర్మిట్లు ఇస్తారు, వాళ్ళు వర్క్ పర్మిట్లు చేయగలరు, జాబ్ ఆఫర్లు ఇవ్వగలరు, వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి ఓవర్సీస్లో అని మనం చెప్పలేం. ఎలా చెప్తాం? ఎందుకంటే ఎవరైనా మీరు కూడా ఇప్పుడు కావాలనుకుంటే రేపు పొద్దున్న వెళ్ళండి, రేపు పొద్దున్న వెళ్ళి ఒక పేపర్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ కంపెనీ రిజిస్టర్ చేసుకుంటానండి, మీకు ట్యాక్స్ కోడ్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ఏ సర్వీసెస్ ఏంటి అని వాళ్ళ లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్లో టిక్లు పెట్టుకుంటారు, మీకు రిజిస్ట్రేషన్ చేసి పంపించేస్తారు. తర్వాత మీరు బోర్డు పెట్టుకొని మీరు ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా చాలా వందల మంది చేస్తున్నారు, వేల మంది చేస్తున్నారు ఇండియాలో. సో దట్ డజంట్ గ్యారంటీ దట్ దే కెన్ గివ్ యూ వర్క్ పర్మిట్స్ ఆర్ జాబ్ ఆఫర్స్ కదా. సో అదనమాట. సో నేను అడిగాను కదా ఆ అబ్బాయిని, వచ్చి వీడియోలో మాట్లాడతావా అంటే, సార్ వి కాంట్ అని అంటున్నాడు. దెన్ నేను అంటున్నాను, నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ఆ అబ్బాయి చెప్పాడు అనమాట. సో దీన్ని కొంచెం నేను ఇన్సిస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ఇలా మనం ఫేక్ అని చెప్తూ ఉంటాం. నేను వీడియోలు కూడా చేయను వాటి మీద. చాలామందికి టకటక నేను టైం ఉన్నప్పుడల్లా చూసేసి రియలో ఫేకో అని చెప్పేస్తుంటాను. వాళ్ళని డెఫినెట్గా అడుగుతాను, మీరు వచ్చి వీడియోలో మాట్లాడగలరా, ఆ కన్సల్టెన్సీని ఎక్స్పోజ్ చేయగలరా అంటే ఎవ్వరు చేయరు. ఇదే ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం వల్ల మీరు చెయ్యకపోతే మీ వల్ల ఇంకొక 10 మందికి 100 మందికి నష్టం కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ చేయలేదనుకోండి, ఈ కంపెనీ ఏదైతే ఉందో ఏవియన్ గ్లోబల్ కన్సల్టెన్సీ అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేదనుకోండి, మీ తర్వాత ఒక 10 మంది వెళ్తారు, మళ్ళీ సేమ్ డబ్బులు కడతారు. మీ తర్వాత వాళ్ళ తర్వాత ఒక 100 మంది వెళ్తారు, మళ్ళీ సేమ్ డబ్బులు కడతారు. ఇలా లాస్ అవుతూ ఉంటారు. దాన్ని ఇలాంటి కన్సల్టెన్సీ వాళ్ళు క్యాష్ ఇన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనమేమో బయటకు వచ్చి మాట్లాడము, మనం రిస్క్ తీసుకోము కదా. మనం బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళు ఏమైనా పర్లేదు, మనం పరువులు మాత్రం పోకూడదు, మనం ఎవరికి తెలియకూడదు మనం ఇలా అప్లై చేసామని. అసలు దాంట్లో తప్పే ఉంది. మీరు ఒక 10 మందికి హెల్ప్ చేస్తున్నట్టే కదా. వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే మీరు ఒక 10 మంది జీవితాలను కాపాడుతున్నట్టే కదా. ఇప్పుడు నాకేం అవసరం, నా పర్సనల్ టైం స్పెండ్ చేసుకుని ఇంత రీసెర్చ్లు చేసి వీటన్నిటి మీద వీడియోలు చేయడం నాకేమన్నా అవసరమా? నాకేమన్నా వస్తాయా? 5 పైసలు వస్తాయా? రావు కదా. ఏదో నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పేసి అలా చాలామందికి ఉపయోగపడింది కూడా. చాలామందికి డబ్బులు తిరిగి వచ్చాయి, కొంతమంది కట్టాలనుకున్న వాళ్ళు కట్టకుండా ఆగిపోయారు. ఇలా చాలా కేసులు ఉన్నాయి. సో అట్లీస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే మనం వీడియోలు చేయడం వల్ల, మనం కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కొంతమంది జీవితాలు కనీసం బాగుపడకపోయినా సరే వాళ్ళు నష్టపోకుండా ఆపుతున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అనమాట. అందుగురించి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే జనాలకి, మీరు ఒకవేళ ఎక్కడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరు షేర్ చేసుకున్నారనుకోండి, లైవ్లోకి వచ్చి షేర్ చేసుకుంటే దానికి వెయిటేజ్ చాలా ఉంటుంది. ఆ వెయిటేజ్ చాలా ఉన్నప్పుడు మీ వల్ల కనీసం ఇమాజిన్ చేసుకోండి, మీ వల్ల ఒక్క మనిషికి సహాయం చేయగలిగితే మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ లైఫ్లో అసలు ఆ తృప్తి ఎలా ఉంటుందన్నది మీకు యాక్చువల్గా తెలియదు. నాకు చాలా తృప్తి ఉంటుంది. ఎందుకంటే నేను అట్లీస్ట్ వారానికి 2-3 కేసులు మినిమం స్టాప్ చేస్తూ ఉంటాను అనమాట, వాళ్ళు డబ్బులు కట్టకుండా. సో నా సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంటుంది లైఫ్లో. నేను పడుకునేటప్పుడు నాకు మంచి నిద్ర పడుతుంది ఆ సాటిస్ఫాక్షన్తో. ఓకే, సో ఎనీవే చాలా మాట్లాడేసినట్టున్నాను, ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ చూడండి, ఇది ఆఫర్ లెటర్ అనమాట.
ఆఫర్ లెటర్ చూస్తే మనకి ఎవరు చూసినా కానీ ఈ ఆఫర్ లెటర్ని ఏమనుకుంటారు? అసలు మీరు చూస్తున్నారు కదా, ఏమనుకుంటారు? ఇక్కడ చెక్ రిపబ్లిక్ నుండి వచ్చిన ఆఫర్ లెటర్, ఇది కంపెనీ లోగో అంట. అది అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు. ఇక్కడేమో చెక్ రిపబ్లిక్ జాబ్ ఆఫర్ లెటర్ అని పెట్టారు. ఈ లెటర్ హెడ్ మీద చెక్ రిపబ్లిక్ జాబ్ ఆఫర్ లెటర్ని ఎలా పెడతారు? ఈ లెటర్ హెడ్ బాగా మంచిగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళే, రైట్? ఓకే, రాసారే అనుకుందాం. కంపెనీ నేమ్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, నేమ్ ఇక్కడ క్యాండిడేట్ నేము సెకండ్ రోజున ఇది పంపించారు. క్యాండిడేట్ నేము, పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ. ఇక్కడ నుండి చూడండి వేర్ హౌస్ వర్కర్కి అనమాట. ఇదంతా నేను చదవను ఎందుకంటే టైం వేస్ట్. వేర్ హౌస్ వర్కర్కి శాలరీ ఏమో 1000 to 1500, అప్ టు 1500 అంట. ఒక స్పెసిఫిక్ శాలరీ కూడా లేదు. ఓకే, ఫుల్ టైమ్ ఎంప్లాయీ. ఓకే, ఎక్కడ కూడా మీకు కంపెనీ నేమ్ కానీ, కంపెనీ అడ్రస్ కానీ, రిజిస్ట్రేషన్ నంబర్ కానీ, వాళ్ళ ట్యాక్స్ కోడ్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ పార్టీ 1, పార్టీ 2 డెఫినెట్గా ఉండాలి. జాబ్ ఆఫర్ అంటే ఏ పార్టీ 1 జాబ్ ఆఫర్ లెటర్ పార్టీ 2కి ఇస్తుంది అని చెప్పేసి ఉండాలన్నమాట. అది లేదు. సింపుల్ థింగ్స్. ఇది సెకండ్ పేజ్. టర్మ్స్ కండిషన్స్ ఇంకా ఏం లేవు. జస్ట్ 2 pagesలో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేసింది. చాలా సింపుల్గా టైప్ చేసి పంపించారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ తీస్తాను, నేను క్లయింట్ నేమ్ తీస్తాను, సిగ్నేచరు, డేటు, అంతే. ఇక్కడ ఎవరు అసలు ఆథరైజ్ చేశారో, ఎవరు ఇష్యూ చేస్తున్నారు మీరు చూడండి. జాబ్ ఆఫర్ ఇష్యూ చేసినప్పుడు ఎవరు ఇష్యూయింగ్ అథారిటీ ఉంటుంది కదా, ఎవరో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండో, లేకపోతే డైరెక్టరో, డిప్యూటీ డైరెక్టరో, జనరల్ మేనేజరో ఎవరో ఒకరు ఉంటారో. వాళ్ళ నేమ్ ఉంటుంది, మినిమం ఫేక్ అయినా సరే వాళ్ళ నేము స్టాంపులు ఉంటాయి కదా. సో అవి కూడా కనీసం పెట్టలేదు. కిందేమో ఈ అడ్రస్ ఇవన్నీ ఇచ్చారు, కానీ ఇవి సరిగ్గా అస్సలు ఒక్క ముక్క కూడా కనిపించట్లేదు. నేను ఎంత ట్రై చేసినా కానీ, నేను జూమ్ చేస్తుంటే అది మొత్తం అసలు చెదిరిపోతుంది అనమాట, ఏం కనిపించట్లేదు. కానీ ఏముందంటే ఇక్కడ ఏదో అడ్రస్ ఉంది, తర్వాత ఇదేదో నంబర్ లాగా ఉంది, తర్వాత నిప్ నంబర్ అంటే ట్యాక్స్ కోడ్ అనుకుంటా, ఇది రీజన్ అనుకుంటా. కానీ ఎక్కడ కూడా కంపెనీ నేము మెన్షన్ చేయలేదు, కంపెనీ అడ్రస్ మెన్షన్ చేయలేదు. ఈ అడ్రస్సు దీనిదేనా అన్నది కూడా మనకు తెలియదు. ఈ అడ్రస్సు ఈ కంపెనీ ఇష్యూ చేసిన కంపెనీదా లేకపోతే కన్సల్టెన్సీదా అన్నది కూడా మనకు తెలియదు. ఓకే, అది ఎందుకంటే అది కనిపించి రావట్లేదు సరిగా, ఇదనమాట. సో ఇది కంప్లీట్గా ఎవరు చూసినా కానీ మనము ఈజీగా చెప్పేయచ్చు ఇది కంప్లీట్ ఫేక్ అని చెప్పేసి. పాపం ఇద్దరు అన్నదమ్ములు మోసపోయారు. 80,000, 1,60,000. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఇంతకు ముందు కూడా వాళ్ళు నాకు పంపించారనమాట ఒక 3-4 months బ్యాక్. అవి కూడా ఫేక్ డాక్యుమెంట్స్. అన్ఫార్చునేట్లీ దుబాయ్, కువైట్ ఈ కంట్రీస్లో చాలామంది, ఆల్మోస్ట్ చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టాక్. మీ వల్ల ఎవరికైనా ఉపయోగం కలిగితే మీకే మంచిది, ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లగ్జెంబర్గ్ అనమాట. లగ్జెంబర్గ్ చాట్ ఒక అబ్బాయి పంపించాడు. సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేయండి అని చెప్పేసి పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ 10 minutesకే సార్ మీరు చెక్ చేస్తారని అడుగుతున్నాడు. అంటే నేను ఎక్కడున్నాను, వర్క్లో ఉన్నానా, లేకపోతే ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నానా, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నానా, అవన్నీ కూడా అర్థం చేసుకోకుండా 10 minutesలోనే మళ్ళీ చెక్ చేయండి అని చెప్తే, నేను టైం పడుతుంది బాబు అని చెప్పాను. జనరల్గా అయితే నేను 24 to 48 hours ఒకవేళ నార్మల్గా ఫస్ట్ ఫోన్లోనే చూస్తాను. ఫోన్లో చూసినప్పుడే నాకు తెలిసిపోతుంది అసలు ఏంటి సంగతి అని చెప్పేసి. నాకు ఇంకా డౌట్ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్ సిస్టమ్ మీదకి వచ్చేసి టైం స్పెండ్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో టైం పడుతుంది. సో అందుకే చెప్తున్నాను, మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీరే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఎనీవే నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట ఆ అబ్బాయికి. హాయ్, ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ బట్ ఐ కాంట్ సీ దిస్ ఈజ్ ఎ జెన్యూన్ ఆఫర్ లెటర్. దెర్ ఈజ్ నో ఫోన్ నంబర్ or email, there is no passport number or date of birth of the candidate. The letterhead does not seem to be official. ఇక్కడ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ ఫోన్ నెంబర్ లేదు, పాస్పోర్ట్ నెంబర్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఈమెయిల్ లేదు, అసలు ఏమీ లేవు ఆ లెటర్ హెడ్ మీద. చూపెడతాను. ఓకే, లెటర్ హెడ్ కూడా ఎలా ఉంటుందో చూపెడతాను. సాఫిటెల్
అనేది ఒక లగ్జరీ హోటల్ అనమాట. చాలా పెద్ద హోటల్. అది ఎకార్ గ్రూప్ అని చెప్పేసి $multi-billion గ్రూప్ ఉంది. ఎకార్ గ్రూప్ చాలా వైడ్లీ నోన్ అనమాట. వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీలో ఉంటుంది. ఎకార్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని చెప్పేసి రిసార్ట్స్ అండ్ హోటల్స్ వాళ్ళు $multi-billion కంపెనీ అనమాట. సో అదే చెప్తున్నాను ఈ అబ్బాయికి. ఇట్స్ multi-billion గ్రూప్ అక్రాస్ ద వరల్డ్. దే డు నాట్ రిక్రూట్ పీపుల్ లైక్ దిస్ త్రూ స్మాల్ ఏజెన్సీస్. ఓకే, అండ్ ఐ హ్యావ్ సీన్ ది కెరియర్స్ పేజ్. నేను వాళ్ళ సైట్కి వెళ్ళి వాళ్ళ కెరియర్స్ పేజ్ కూడా చెక్ చేశాను. అందులో ఈ పొజిషన్ లేదు. లగ్జంబర్గ్ కదా, లగ్జంబర్గ్లో లేదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది లగ్జరీ హోటల్ అనమాట. హోటల్లో వాళ్ళు ఇచ్చిన పొజిషన్ ఏంటి, ఫుడ్ ప్యాకర్ అంట. ఇదేమన్నా బజ్జీల బండ ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి? జస్ట్ లాజికల్గా ఆలోచించండి. ఒక లగ్జరీ హోటల్లో మీకు ఏం పొజిషన్స్ ఉంటాయి, రైట్? ఫుడ్ ప్యాకర్ అనే పొజిషన్ ఉంటుందా? ఫుడ్ ప్యాకర్ అనేది నార్మల్గా ఫ్యాక్టరీస్లోనో కానీ ఎక్కడో ఇండస్ట్రీస్లో కానీ అక్కడ ఇక్కడ ఫుడ్కి సంబంధించిన ఫ్యాక్టరీస్లో ప్యాకింగ్ జాబ్స్లో ఉంటాయి. ఓకే, ఫిషరీస్ కానీ లేకపోతే ఫ్రూట్ ప్యాకింగ్ కానీ వెజిటబుల్ ప్యాకింగ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకింగ్ కానీ అక్కడ ఫుడ్ ప్యాకర్ అని ఉంటాయి. లగ్జరీ హోటల్స్లో ఎందుకు ఉంటాయి ఆ పొజిషన్స్? ఓకే, బట్ ఎనీవే నేను అడుగుతున్నాను అనమాట. కెన్ యూ ఇమాజిన్ ఎ లగ్జరీ హోటల్ ఈజ్ యూజింగ్ టర్మ్ లైక్ ఫుడ్ ప్యాకర్? ఇట్స్ ఎ వర్డ్ కామన్లీ యూస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్, రైట్? ఎనీవే నేను ఏమంటున్నా అంటే హియర్ ఈస్ ద ఈమెయిల్ అడ్రస్. వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళది ఈమెయిల్ అడ్రస్ అనమాట ఇది. యూ కెన్ సెండ్ యువర్ ఆఫర్ లెటర్ టు దెమ్ అండ్ ఆస్క్ దెమ్ టు కన్ఫర్మ్ ఇఫ్ ఇట్స్ జెన్యూన్. మీకు తెలిసిపోద్ది. వీళ్ళకి ఈమెయిల్ చేసేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పేస్తారు ఈ ఆఫర్ లెటర్ వాళ్ళు ఇష్యూ చేశారా లేదా అనేది. ఓకే, మళ్ళీ ఏమంటున్నా అంటే ఆఫ్టర్ యూ గెట్ కన్ఫర్మేషన్, ఇఫ్ యూ వాంట్ టు నేమ్ అండ్ షేమ్ ద ఏజెన్సీ, యు ఆర్ వెల్కమ్ టు కమ్ ఆన్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ సో దట్ అదర్ పీపుల్ వోంట్ గెట్ చీటెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ అబ్బాయి కూడా చెప్తున్నాను అనమాట. ఒకవేళ నీకు కనుక ఛానల్లోకి వచ్చి నేమ్ అండ్ షేమ్ చేయాలనుకుంటే, ఎక్స్పోజ్ చేయాలనుకుంటే ఆ ఏజెన్సీ వాళ్ళని, ప్లీజ్ నాకు ఛానల్లోకి వచ్చి ఎక్స్పోజ్ చెయ్యు అని చెప్తున్నాను. దానివల్ల మిగతా వాళ్ళకి హెల్ప్ జరగవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఆ అబ్బాయికి ఆ ఏజెంట్ వాళ్ళ ఫేస్బుక్ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశాను. ఓకే, రైట్. లెట్స్ లుక్ ఎట్ ద ఆఫర్ లెటర్ ఇట్ సెల్ఫ్. ఇది చాలా ప్రొఫెషనల్గా చాట్ జీపీటీ యూస్ చేసి క్రియేట్ చేసిన ఆఫర్ లెటర్ ఇది. ఎందుకు అలా అంటున్నా అంటే నేను చెప్తాను ఎందుకని చెప్పేసి. ఓకే, చూడండి, ఫస్ట్ పేజ్ లెటర్ హెడ్లో ఇది ఎంత అందంగా ఉందో చూడండి. సాఫిటెల్ లగ్జరీ హోటల్స్ అనేది. ఈ అడ్రస్ మాత్రం ఒక్కటే కరెక్ట్ పెట్టారు. ఈ అడ్రస్లో కరెక్ట్గా సాఫిటెల్ అనేది ఉందన్నమాట. సాఫిటెల్ లగ్జంబర్గ్, లి గ్రాండ్ డుకాల్ లగ్జంబర్గ్ అనే హోటల్ ఉంది అక్కడ. డెఫినెట్గా అది ఎవరైనా చేసుకోవచ్చు కదా, మీరు కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు. ఒక అడ్రస్ ఇప్పుడు తాజ్ బంజారా ఉందనుకోండి, తాజ్ బంజారా నుండి ఇష్యూ చేసినట్టు ఒక లెటర్, వాళ్ళ అడ్రస్ తెలుస్తుంది మీకు. ఆ అడ్రస్ తోని ఒక టెంప్లెట్ ఇలాంటిది క్రియేట్ చేసేసి మీరు కూడా చేయొచ్చు కదా. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్గా ఈమెయిల్ ప్రొవైడ్ చేయాలి, ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ వెబ్సైట్లు ప్రొవైడ్ చేయాలి. వెబ్సైట్లు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనకి యాక్చువల్గా తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం కనుక్కోవచ్చు ఇది యాక్చువల్గా మీరు పంపించారా లేదా అని చెప్పేసి. అవన్నీ ఏం ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఓకే, ఇక్కడ జాబ్ ఆఫర్ లెటర్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం చదవను నేను. ఫుడ్ ప్యాకర్ అంట, ఫుడ్ ప్యాకర్ సాఫిటెల్ లగ్జంబర్గ్లో అని చెప్తున్నారు. ఓకే, బేసిక్ శాలరీ వచ్చేసి €2,800. ఫుడ్ ప్యాకర్ 2 years ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడెడ్, డ్యూటీ అవర్స్ 8 hours ప్లస్ 4 hours OT బై లగ్జంబర్గ్ లా. ఇది యాక్చువల్గా ఇలా పెట్టకూడదు. ఓటీలు అనేవి నార్మల్గా ఆఫర్ లెటర్స్లో పెట్టకూడదు. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్, లెజిటిమేట్ కాదనమాట. ఓకే, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒకసారి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు మీ మేనేజర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఓటీ దొరుకుతుంది, అంతేగాని మీరు ఇట్లా లీగల్గా ఆఫర్లో పెట్టకూడదు అనమాట. ఓకే, బట్ ఎనీవే దట్స్ ఫైన్. ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్ హాలిడేస్, షిఫ్ట్స్, స్కెడ్యూల్స్, అకామిడేషను, డిరగేటరీ స్టేట్మెంట్, ఓవర్ టైం కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, ఆల్టరేషన్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ పెట్టారు. నేను ఎందుకంటున్నానంటే చాట్ జీపీటీ అని చెప్పేసి ఇది చూసుకుంటే మీరు క్లియర్గా చాట్ జీపీటీ ఎలా ప్రొవైడ్ చేస్తుందో అలాగే ప్రొవైడ్ చేసింది అనమాట.
ఇంకొకటి గవర్నింగ్ లా, బెనిఫిట్స్, ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్, టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, యువర్ ఆబ్లిగేషన్ టు ద ఎంప్లాయర్. ఓకే, ఇక్కడ చూడండి, యువర్ ఆబ్లిగేషన్ టు ద ఎంప్లాయర్లో ఏం మెన్షన్ చేశారో అసలు ఎవరైనా రాస్తారా ఇవి ఆఫర్ లెటర్స్లో? అరైవ్ ఎట్ వర్క్ ఆన్ టైమ్ అంట, వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ అంట, రెస్పెక్ట్ యువర్ ఎంప్లాయర్, కలీగ్స్ అండ్ క్లయింట్స్ అంట. అసలు ఇలాంటివి ఎవరన్నా జాబ్ ఆఫర్ లెటర్లో మీరు ఎప్పుడన్నా అసలు చూసారా? నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి రాయడం. సో తర్వాత టర్మినేషన్, 30 days పీరియడ్ నోటీస్, జాయినింగ్ డేట్ ఏం రాశారు చూడండి. ఆఫర్ లెటర్లో జాయినింగ్ డేట్ అనేది మస్ట్. ఇక్కడ ఏం రాశారు? వన్స్ ద వీసా ఇస్ రెడీ. అంటే వీసా నెక్స్ట్ 5 years తర్వాత వస్తే అప్పుడు కూడా రెడీ అయినా? ఒక డేటు అలాంటిది ఏం లేవా? డేట్ 3 months 6 months అట్లీస్ట్ ఒక డేట్ పెట్టాలి కదా, వన్స్ ద వీసా ఇస్ రెడీ అని చెప్పేసి. అసలు దీనికోసం ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా మన టైం వేస్ట్. ఇది లాస్ట్ పేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడంతా బాగానే ఉంది. సో నేను మిస్టర్ రాబర్ట్ లూయి, డిప్యూటీ జనరల్ మేనేజర్, అప్రూవ్డ్ అని స్టాంప్ కొట్టాడు. కనీసం ఈ ఆఫర్ లెటర్లో ఎవరు ఇష్యూ చేశారనేది ఫేక్ అయినా సరే స్టాంప్ అని కనీసం కొట్టారు, నేమ్ కూడా మెన్షన్ చేశారు. సో అసలు ఈ మహానుభావుడు ఉన్నాడా లేదా అని చూస్తే ఇదిగో, మిస్టర్ రాబర్ట్ లూయి, డిప్యూటీ జనరల్ మేనేజర్, సాఫ్టెల్ లగ్జరీ హోటల్స్. ఓకే, దెర్ ఈస్ నో పబ్లిక్ రికార్డ్ ఆఫ్ రాబర్ట్ లూయి కరెంట్లీ సర్వింగ్ యాజ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫర్ సాఫ్టెల్ లగ్జరీ హోటల్స్. ఓకే, రైట్, సింపుల్గా ఏఐ చెప్పేసింది. ఆ క్యాండిడేట్ లేడు అసలు, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇదన్నమాట. సో దీనికోసం మనం ఏమైనా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మన టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా ఇన్ని డాక్యుమెంట్స్ చూసాం కదా, ఎక్కడ కూడా ఈమెయిల్ అడ్రస్ లేదు, కాంటాక్ట్ నెంబర్ లేదు. ఓకే, చూడండి, ఎక్కడ కూడా ఈమెయిల్ అడ్రస్ లేదు, ఫుటర్లో కానీ హెడర్లో కానీ కాంటాక్ట్ నెంబర్ లేదు. రైట్, ఎలా కాంటాక్ట్ చేస్తారు వీళ్ళని? చూడండి, కనీసం ఫస్ట్ పేజ్లోనే ఉండాలి కదా. ఈమెయిల్ అడ్రస్ లేదు, కాంటాక్ట్ నెంబర్ లేదు, వెబ్సైట్ లేదు, ఏమీ లేదు. సో దీనికోసం మనము ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం కూడా మన టైం వేస్ట్ అని చెప్పేసి నేను చేయలేదు ఇంకా ఫర్దర్గా. కొంచెం ఏదో చేసి నాకు తెలిసిపోయింది, స్ట్రైట్ ఫార్వర్డ్ తెలిసిపోతుంది చూడగానే. ప్లస్ అసలు ఈ లోగో చూస్తేనే తెలిసిపోయింది నాకు, సాఫ్ట్వేర్ లోగో వీళ్ళ లోగో చూస్తేనే తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ ఒరిజినల్ లోగో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా సాఫ్ట్వేర్ లోగో అనమాట. రైట్, సాఫ్ట్వేర్ లోగో. ఇది వాళ్ళ ప్రాపర్ వెబ్సైట్, ఈ ఎకార్ గ్రూప్ వాళ్ళది. ఈ వెబ్సైట్ చూడండి ఎంత ట్రెమెండస్గా ఉందో. ఇది చూడండి, సాఫ్ట్వేర్ కింద వీళ్ళ అన్ని లింక్స్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఎకార్ గ్రూప్ వాళ్ళది ఎంత పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో, లగ్జరీ హోటల్స్, ప్రీమియం హోటల్స్, మిడ్ స్కేల్ హోటల్స్, ఎకానమీ, ఐబిస్. చూడండి, ఐబిస్లో 3 ఐబిస్లు ఉన్నాయి ఇక్కడ, చాలా ఫేమస్ అనమాట. బడ్జెట్ హోటల్స్లో ఐబిస్ చాలా ఫేమస్. సో నోవటెల్ ఇండియాలో కూడా ఉంది కదా, చాలా ఫేమస్. మ్యాంటిస్ ఉంది చూడండి, అని పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద గ్రూప్ అనమాట ఇది. ఇలాంటి వాళ్ళు మనకి అసలు ప్రాపర్ అంటే ఈ జాబ్ ఎందుకు ఇస్తారని కాదు, జాబ్ ఇస్తారు కానీ కరెక్ట్గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా జాబ్స్ ఇస్తారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు నార్మల్గా చిన్న చిన్న కన్సల్టెన్సీస్, ఏజెన్సీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అట్లాంటి వాళ్ళని ఇండియాలో ఢిల్లీలో, చండీగఢ్లో కూర్చున్న వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకంత సీన్ లేదు. వీళ్ళు మంచి మంచి కన్సల్టెన్సీస్ త్రూ రిక్రూట్మెంట్ చేస్తారనమాట. ఇది సంగతి. ఓకే, రైట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.